సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. దేశానికి దిశా నిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల ఎత్తున నిలిచినటువంటి విగ్రహాన్ని మరి కాసేపట్లో సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, సభలో చేసినటువంటి ప్రసంగం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచింపచేసేలా ఉంది. అసలు అంటరానితనం ఇంకా ఉందా? అస్పృశ్యత ఇంకా ఉందా? పెత్తందారులు రూపం మార్చుకొని ఇంకా అంటరాని తనాన్ని ఈ సమాజంలో కొనసాగిస్తున్నారు. అస్పృశ్యతను రూపం మార్చి ఇంకా ఈ సమాజంలో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇంగ్లీష్ మీడియం చదువులు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు వీళ్ళెవ్వరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు. కేవలం పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నత చదువులకు ఎదగాలి. వీళ్ళు మాత్రం కేవలం కూలీలుగా మిగిలిపోవాలి, వాళ్ళ ఇంటి జీతగాళ్లుగా మిగిలిపోవాలి. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అంటూ అడ్డుకునేటటువంటి కుట్ర చేశారు. కోర్టులకు వెళ్ళారు సార్. కోర్టులకు వెళ్ళి అడ్డుకునేటటువంటి పేదలు చదవకూడదు, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువు ఉండకూడదు, సిబిఎస్ఈ సిలబస్ ఉండకూడదు, వారికి ట్యాబులు ఇవ్వకూడదు, వారికి బైజూస్ కంటెంట్ చెప్పకూడదు, వాళ్ళకి ఎటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యను అందించకూడదు, టోఫెల్ లాంటి శిక్షణ ఇవ్వకూడదు, వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ చదివించకూడదు, వారికి ఇంగ్లీష్ మీడియం అసలు వద్దే వద్దు. కేవలం మా పిల్లలు నా మనవళ్ళు వీళ్ళు మాత్రమే చదువుకోవాలి. చంద్రబాబు అయినా రామోజీ అయినా పెత్తందారుల మనస్తత్వం ఈ రకంగా ఉంది అంటే రూపం మార్చుకున్న అంటరాని తనం కాకపోతే మరేమవుతుంది? అదే ఈరోజు సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. అవును, నిజం. అంటరానితనం చంద్రబాబు రూపంలో, రామోజీరావు లాంటి వాళ్ళ రూపంలో ఇంకా రూపం మార్చుకుని కొనసాగుతోంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదా? బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదా? దానికి కూడా కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటారు. ఇలాంటి నీచమైనటువంటి పనులు అనేకం చేస్తారు. దీన్నే అంటరానితనం రూపుమార్చుకోవడం అంటారు. దీన్నే అస్పృశ్యత అన్నది రూపం మార్చుకుని ఇంకా చంద్రబాబు రూపంలో, కొందరు పెత్తందారుల రూపంలో ఇంకా ఈ సమాజంలో కొనసాగుతూనే ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. అంతేనా? పేదలకు సెంటు స్థలం ఏ రోజైనా చంద్రబాబు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిజం, చంద్రబాబు 14 ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటారే, 45 ఏళ్లు రాజకీయ అనుభవాన్ని మొన్నటికి మొన్న మళ్ళీ చెబుతున్నాడే, మరి ఏ రోజైనా దళితులకు సెంటు భూమి ఇచ్చావా? ఇవ్వలేదు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సెంటు స్థలం ఇస్తే చంద్రబాబు ఏమన్నారో తెలుసా? మీ సమాధులు కట్టుకోండిరా ఈ సెంటు స్థలంలో అన్నారు. అంటే పేదలు సెంటు స్థలాన్ని తీసుకుంటే అది సమాధుల కోసమా? దాన్ని శ్మశానంతో పోలుస్తావా? ఇంకో జాత్యహంకారి ఉన్నాడు. చంద్రబాబు, రామోజీతో పాటు ఇంకో జాత్యహంకారి ఉన్నాడు, దురహంకారి ఉన్నాడు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉండరు. వాళ్ళకి అడ్రస్ ఇక్కడ ఉండదు. తెలంగాణలో ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఉంటుంది. విషం చిమ్ముతారు పేదలపైన, దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలపైన విషం చెమ్మడమే వీళ్ళ పని. వాళ్ళు ఏమంటారో తెలుసా? మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. అంటరానితనం, అస్పృశ్యతను ఇంకా వేరే రూపంలో వీరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదవాళ్లకు ఉండకూడదు, ఇంగ్లీష్ మీడియం చదువు దళితులకు దక్కకూడదు అంటారు. సెంటు స్థలం కూడా దళితులకు ఇవ్వకూడదు అంటారు. సెంటు స్థలం బడుగు బలహీన వర్గాలకు ఇవ్వకూడదు అంటారు. సెంటు స్థలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వకూడదు అంటారు. జాత్యహంకారి ఇంకొకరు ఉన్నారని చెప్పాను కదా, అతను నడిపేటటువంటి పత్రిక ఏం రాసిందో చూడండి. సెంటు కంపు అంట. పేదలకు, దళితులకు సెంటు స్థలమిస్తే అది కంపు కొడుతుందంట అమరావతిలో ఇస్తే. ఎంత జాత్యహంకారం, ఎంత దురహంకారం, ఎంత కుల అహంకారం వీళ్ళకి! వీళ్ళది కాదా పెత్తందారీ మనస్తత్వం? పెత్తందారులు సార్, పెత్తందారులు పేదల జీవితాన్ని తొక్కేయాలని చూస్తున్నటువంటి పెత్తందారులు. చంద్రబాబు సంపాదించింది, దోచింది మొత్తం ఇలాంటి పెత్తందారులకు పెడుతూ ఉంటారు. కానీ పెత్తందారులను ఎదుర్కొని పేదవాళ్ల పక్షాన నిలబడి వారి జీవితాలను బాగు చేయాలని అంబేద్కర్ సూచించినటువంటి ఆశయాల సాధన దిశగా ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇక్కడ సెంటు కంపంట. అమరావతిలో పేదలకు, దళితులకు సెంటు స్థలం ఇస్తే ఆ సెంటు స్థలంలో వారు వచ్చి జీవిస్తే వాళ్ళు కంపు కొడతారట. ఈ పెత్తందారులకు
చంద్రబాబుకి, ఆయన బినామీలకి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రామోజీకి పేరు కూడా ఉచ్చరించడానికి సిగ్గుపడుతున్నాను. ఇతను రాసినటువంటి వార్త సెంటు కంపను రాశాడు. అతని పేరు పలకడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. దళితులు అమరావతి దగ్గర నివసిస్తే కంపు కొడతారా నీకు? వాళ్ళ చెమట కంపు నువ్వు భరించలేవా? అమరావతి అయినా మరో నగరమైనా నిర్మాణంలో వాళ్లే సార్ ఉండేది. దళితులు, బడుగు, బలహీన వర్గాలే సార్ కష్టపడి జీవించేది. ఆ చెమట చుక్క విలువ నీకు తెలియదు. ఎందుకంటే అడ్డదారిలో సంపాదిస్తారు, అవినీతి మార్గంలో సంపాదిస్తారు. కష్టం విలువ మీకు తెలియదు కాబట్టి కష్టజీవుల చెమట వాసన భరించలేమని అంటారు. వాళ్లే లేకపోతే అసలు మీరు లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సెంటు కంప నీకు? సెంటు స్థలమిస్తే నీకు కంపు కొడుతోందంటే ఇందులో రెండో అర్థం ఉంది. ఈ పెత్తందారుల మనస్తత్వానికి సంబంధించి రెండో అర్థాన్ని చెబుతాను వినండి. సెంట్, నా ఒంటికి పూసుకునే ఖరీదైనటువంటి సెంట్ ఎక్కడా? నేను పెత్తందారిని, నా ఒంటికి పూసుకునే ఖరీదైన సెంట్ ఎక్కడా? కంపు కొట్టే నువ్వెక్కడా? సెంటు కంపు, సెంటు వర్సెస్ కంపు. ఇది పెత్తందారి మనస్తత్వం. ఇది చంద్రబాబు లాంటి జాత్యహంకారితో సావాసం చేస్తున్న వారి అహంకారం. జాత్యహంకారం సార్, కులాహంకారం సార్, అందరిది కాదు. చంద్రబాబుది, చంద్రబాబు బినామీలది, చంద్రబాబు మాటలకు వత్తాసు పలికేవారిది, చంద్రబాబు కోసం విలువల్ని తాకట్టు పెట్టేవారిది. వీళ్ళందరూ కూడా దళితుల పట్ల వివక్ష చూపుతారు. అంటే చాలా బాగా అసలు అంటరానితనం లేదు, అస్పృశ్యత లేదు, ఎక్కడుంది అని మాట్లాడే వీళ్ళు దాన్ని రూపాన్ని మార్చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, పేదలకు ఇళ్ళు కట్టించకూడదు, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండకూడదు, వారు ఎల్లప్పుడూ కూడా ఆ పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదవాలి. ఓకే, చదువుతారు సార్. మరి ఏం చేశారా ప్రభుత్వ బడుల్ని చంద్రబాబు, రామోజీ అందరూ కలిసి? సర్వనాశనం చేశారు. చంద్రబాబు సిగ్గు విడిచి వేదిక పైన నిల్చుని గురు పూజోత్సవం రోజున, టీచర్స్ డే రోజున ఏం మాట్లాడారో తెలుసా? విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదంట. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, ప్రధాని మొదలుకొని చిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వరకు ఎవరైనా ఈ మాట మాట్లాడారా? ఒక్క చంద్రబాబు తప్ప. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదా? ఇలా పూర్తిగా కార్పొరేట్ వైపు విద్యను మళ్లించేసి పెత్తందారులను పైకి తీసుకొచ్చేటటువంటి కుట్ర, ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేసినటువంటి కుట్ర చంద్రబాబు హయాంలో జరిగింది. అందుకే అన్నారు, ఎస్, పెత్తందారులు ఈ రోజుకి కూడా అంటరానితనం రూపం మార్చి కొనసాగిస్తున్నారు అని. ఈ రూపాన్ని కూడా సర్వనాశనం చేయాల్సినటువంటి, ఆ రూపం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలందరిగా మనందరిపైన ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కృషి చేస్తున్నారు, ఆ బాటలో మనమందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. పెత్తందారుల యొక్క మానసిక పరిస్థితిపై దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపట్లోనే 206 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు, మనందరికీ అంకితం చేయబోతున్నారు. ఈ జాతి జనులందరూ సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా అంబేద్కర్ నిలుచున్నటువంటి రూపాన్ని ఒక్కసారి చూడండి. అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు, అనేక ప్రత్యేకతలు ఇందులో కనిపిస్తున్నాయి. విగ్రహం ఎత్తు 125 అడుగులు, కింద పీఠం ఎత్తు 81 అడుగులు, పెడెస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. ఈ పెడెస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు ఎంతో తెలుసా? 206 అడుగులు. ఎస్, ఇక్కడ ఇంకో మాట మనం చెప్పుకోవాలి. అసలు పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళంటే చంద్రబాబుకి చాలా 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 చిరాకు కదా.